హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. నా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ ఆగస్టు నెల మొదలయ్యింది, అలాగే ఈ వీక్ కూడా అనేది మొదలైపోయింది కదండి. సో అందరికీ ఎలా ఉండబోతుంది ఈ వీక్లో కానీ ఈ మంత్లో కానీ, రిలేషన్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య కనిపిస్తుంది కదండి, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. సో అన్ని రాశులు వచ్చేసాయండి ఇప్పుడు. సో కనబడుతున్నాయి అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ వచ్చేసి మేషరాశికి చూస్తే కనుక, మీ పర్సన్ ఇప్పటి వరకు అయితే ఏవైతే హైడ్ చేశారో ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ అనేది త్వరలో అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తారు, మనసు విప్పుతారు. మీ మీద ప్రేమ ఉన్నా వాళ్ళు ఇప్పటివరకు చెప్పకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్లో ఏదో సీక్రెట్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టయితే కొద్దిగా ఓపెన్ కావడానికి ట్రై చేస్తారు. వృషభ రాశి వాళ్ళకు వచ్చేసి మీ పర్సన్ లవ్వే కాదండి, మీకు పొటెన్షియల్ ఒక గ్రోత్ అనేది రావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో మిమ్మల్ని చూస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుండి మీరు లవ్ కంటే కూడా ఒక స్టెబిలిటీ, ఒక పొటెన్షియల్, నెక్స్ట్ ఏంటి అంటే కనుక ప్రొటెక్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వృషభ రాశి పర్సన్, మీ పర్సన్ వృషభ రాశికి సంబంధించిన పర్సన్ అయితే కనుక. నెక్స్ట్ రాశి అండి. సో నెక్స్ట్ వచ్చేసేసి లవర్స్. మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఒక సోల్మేట్ కనెక్షన్లా చూస్తున్నారు, మీరే తన సోల్మేట్గా అనుకుంటున్నారండి. ఏంటంటే మీలా తనని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీ దగ్గరికి అయితే ఓపెన్ అవుతారు. ఏంటంటే మళ్ళీ తిరిగి మీ లైఫ్లో ఒకవేళ మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి ఈ ఆగస్టు మంత్లో. నెక్స్ట్ అండి కర్కటం, ద ఎంప్రెస్. సో వాళ్ళైతే మిమ్మల్ని ఒక ఇండివిజువల్గా చూస్తున్నారు, ఇండిపెండెంట్గా చూస్తున్నారు. సో మీరు డ్రాప్ కావద్దు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారండి. సో వాళ్ళకి లవ్ ఉందా అంటే ఉంది, కాకపోతే లవ్తో పాటు బాధ్యతలు, బరువు బాధ్యతలు కూడా వాళ్ళకి కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఒక రిలేషన్ నిలబడాలంటే లవ్ ఒక్కటే సరిపోదు కదండి, దానికి కావాల్సిన మనీ కానీ, జాబ్ కానీ, ఇవన్నీ సెక్యూరిటీ కూడా కావాలి. సో వాళ్ళైతే కనుక మిమ్మల్ని ఈ మంత్లో మీకు ఏది తక్కువ కాకుండా చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తారు. సింహరాశి వారికి కూడా చాలా బాగుందండి. వాళ్ళైతే ఓపెన్ అవుతారు, తన లవ్ని మీకు చెప్తారు. ఎక్కడికైనా వెళ్ళాలి, చెయ్యాలి, పార్టీస్, పబ్స్ ఇలాంటి ఏ విషయాలకైనా సరే మీకు 100% వాళ్ళ నుండి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. కన్య రాశి వాళ్ళకు కొద్దిగా బాగాలేదండి. నేను ఇంకొక కార్డు తీస్తాను నేను. ఏంటంటే వాళ్ళకు బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయండి, లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ ఏదో ఫేస్ చేస్తున్నారు. తప్పని పరిస్థితిలో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారు, కానీ అది ఒక చిన్న ఆశ మాత్రం ఉంది, ఎప్పటికైనా మిమ్మల్ని కలుసుకుంటానని. సో ప్రజెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా బాధ్యతతో వాళ్ళు తన కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు, జాబ్ గురించి ఆలోచిస్తున్నారండి ప్రజెంట్. కన్యరాశి వాళ్ళకు ఏంటి అంటే కనుక అంత ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు మీ పర్సన్ నుండి మీ రిలేషన్ని. నెక్స్ట్ తులారాశి వాళ్ళకైతే హ్యాపీనెస్ అండి. తన ప్రేమ ఎంత ఉందో అదంతా మీకు చెప్తారండి. మీ మీదే మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు అన్నది 100% అనేది మీకు ఈ మంత్లో అనేది ఒక గ్రోత్ అనేది మీరు చూడబోతున్నారు. వృశ్చిక రాశి. సో స్టెబిలిటీ అయితే రాబోతుంది మీ పర్సన్ నుండి. లవ్తో పాటు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే రాబోతుంది. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా రాబోతుందండి కొంతమందికి ఆగస్ట్ నెలలో.
నెక్స్ట్ అండి ఇక్కడికి వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్. సో మీ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక సోల్మేట్ కనెక్షన్లా. మీలా తనని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఏం లేరు. ఇప్పటివరకు మీరే చూయించారు లవ్, తను చూయించలేదండి 100%. అంటే కొద్దిగా చూయించారు, మీ అంత లేదు. అందుకని చెప్పేసి వాళ్ళైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, తన లవ్ని మీకు అందిస్తారు. 9 ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ రాసి. సో వాళ్ళైతే మీకు ఏ విధంగా అయినా సరే మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కనుక అవన్నీ సాల్వ్ చేస్తారు, మీ లైఫ్లోకి వస్తారు. సో వాళ్ళు లవ్తో పాటు మీకు ఫస్ట్ ఏంటంటే మీరు ఏదేనికి ఇబ్బంది పడుతున్నారో మనీకి సంబంధించిన ఇష్యూస్ వాటిని అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారండి. కుంభరాశి వాళ్ళకి వచ్చేసి హై ప్రిస్టెస్ వచ్చేసి ఏంటి అంటే కనుక చాలామందికి ఇప్పటి వరకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు సొసైటీ అని ఆలోచించిన వాళ్ళు ఒక స్టెప్ అయితే తీసుకొని ముందుకైతే రాబోతున్నారు. మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దామండి లాస్ట్కి. అది ఎందుకంటే ఓకే, ఫస్ట్ వీళ్ళు డిప్రెషన్ నుండి బయటకు వస్తే కనుక వీళ్ళ లైఫ్లో ఒక గ్రోత్ అండ్ ఒక సక్సెస్ అయితే రాబోతుంది. సో ఓవరాల్గా 1-2 రాసులు తప్ప మిగతా రాసుల వాళ్ళందరికీ నార్మల్గా ఉంది. కొంతమందికి అయితే బాగుంది లవ్ పరంగా, కొందరికి మనీ పరంగా బాగుందండి. సో లవ్వే కాదు మనీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్లో కొంతమంది పర్సన్స్ మనీ పరంగా మీకు హెల్ప్ చేస్తే, కొంతమంది తన లవ్ని వచ్చేసి మీకు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.